హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కూడా మీ ఫోటోతో ఇలా వరలక్ష్మి వ్రతం పోస్టర్ చేయాలనుకుంటే సింపుల్ గా నేను ఒక ప్రాంప్ట్ ఇస్తాను. ఆ ప్రాంప్ట్ యూస్ చేసి ఇలాంటి పోస్టర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మాత్రం అస్సలు అర్థం కాదు. ఇలాంటి పోస్టర్ కూడా జనరేట్ అవ్వదు. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రాంప్ట్ టెక్స్ట్ ఎలా తీసుకోవాలో నేను చెప్తాను. ముందుగా ఈ ప్రాంప్ట్ తీసుకోండి. ఈ ప్రాంప్ట్ లక్ష్మీదేవికి సంబంధించిన ప్రాంప్ట్. ఇందులో ఏది మిస్ అవ్వకుండా చూసుకోండి. సెకండ్, టెక్స్ట్ మొత్తం రైట్ సైడ్లో రావాలి. కాబట్టి దానికి సంబంధించిన ప్రాంప్ట్స్ ఇప్పుడు నేను ఇస్తాను. లైన్ 1లో ఇది రావాలి, మీకు మీ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి. పక్కన మీకు ప్రాంప్ట్ ఇచ్చాను కదా, అది చూసుకోండి. ఇంకా లైన్ 2 కూడా చెప్తాను. ఇప్పుడు లైన్ 2లో శ్రావణ శుక్రవారం అని రావాలి. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఇది. లైన్ 3లో వరలక్ష్మి వ్రతం అని రావాలి. దీనికి సంబంధించిన ప్రాంప్ట్. లైన్ 4లో శుభాకాంక్షలు అని రావాలి. దీనికి సంబంధించిన ప్రాంప్ట్ కరెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ బాటంలో మీ పేరు రావాలి. నేను ఇచ్చిన విధంగా ఇవ్వండి. ఇలా తెలుగులో మీ టెక్స్ట్ ఇవ్వండి. ఫైనల్గా మీ ఫోటో రైట్ సైడ్ కార్నర్లో రావాలంటే ఈ ప్రాంప్ట్ని యూజ్ చేయండి. ఇక్కడ అప్లోడ్ యువర్ ఫోటో అని ఉంది కదా, ఖచ్చితంగా ఈ టెక్స్ట్ ఉండాలి. మీ ఫోటో ఎంత సైజులో ఉండాలో కూడా ఇక్కడ ప్రాంప్ట్లో ఉంది, క్లియర్గా చూసుకోండి. సో ప్రాంప్ట్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు ఈ ప్రాంప్ట్ని మొత్తం కాపీ చేసుకోండి. ChatGPTలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాంప్ట్ పేస్ట్ చేయండి. ఇప్పుడు మీ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీ ఫోటో అప్లోడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెండ్ ప్రాంప్ట్ అని క్లిక్ చేయండి. కొంచెం ప్రాసెస్ తీసుకుంటుంది. ఒక 20-30 సెకండ్స్ అలా వెయిట్ చేయండి. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇమేజ్ ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ మీ ఫోటో వస్తుంది, ఇక్కడ మీ నేమ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రాంప్ట్ కావాలనుకుంటే ప్రాంప్ట్ అని కామెంట్ చేయండి, నేను మీకు సెండ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.